ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఇది విన్న గంటలోనే ₹1,00,000 నీ అకౌంట్లో పడిపోతాయి. నిర్లక్ష్యం చేయకో. అదృష్టం వదిలితే మళ్ళీ జన్మలో ఇలాంటి అదృష్టం నీకు రాదు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. తల్లి, ఇది విన్న గంటలోనే నీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పాను కదా. అసలు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో నీకు పూర్తిగా అర్థమయ్యే లోపు నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇప్పుడు నీతో మాట్లాడడం కోసం మాత్రమే ఈ యొక్క సందేశంతో నీ ముందుకు వచ్చాను. తల్లి, ప్రతి క్షణం కూడా మనిషి తనకున్న బాధల గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ పిల్లకి ఏదో ఒక ఆలోచన, అంటే చాక్లెట్ కావాలని, లేకపోతే కనుక ఒక చిన్న సైకిల్ కావాలని, ఒక చిన్న బండి కావాలని, ఒక చిన్న డ్రెస్ కావాలి అని చెప్పి దాని మీద ఆశతోటి ఆ బిడ్డ ఏడుపు మొదలు పెడుతుంది. అలాగే కొంచెం ఎదిగే కొద్దీ చదువు గురించి టెన్షన్లు మొదలవుతాయి. ఇంకొంచెం ఎదిగే కొద్దీ ఆడపిల్ల అయితే తను మెచ్యూర్ అవడం, నెల నెల కూడా పీరియడ్స్ రావడం, ఇలా ఈ సమస్యలతోటి బాధపడుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిలైతే కనుక చదువులోనో ఏదన్నా పనిలో దిగడమో, లేదంటే కనుక ఉద్యోగంలో కష్టాలు, ఇక పెళ్ళైతే భర్త సరిగ్గా లేదని అమ్మాయి ఆలోచిస్తే భార్య సరిగా లేదు అని చెప్పి అబ్బాయి ఆలోచిస్తూ, పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు అని చెప్పి, వారికి సేవింగ్స్ అని చెప్పి, ఇలా ప్రతి విషయం దగ్గర ఏదో ఒక బాధతోటి ఆ మనిషి తన జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు. ఈ యొక్క సమస్యలతో ఈ యొక్క సంసారం అనే సాగరంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కొన్ని సంతోషాలు, కొన్ని ఒడిదుడుకులు, ఈ యొక్క సాగరాన్ని ఎలా ఈదుకుంటూ బయటికి రావాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, చేతుల నిండా డబ్బు ఉంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మరి డబ్బు ఆశించినంతగా సంపాదించలేకపోతున్నాము. ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు రావడం లేదు. అలాగే ఏదన్నా పనిలోకి దిగితే లాభం కంటే నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంత వస్తుంది అనుకుంటే తక్కువ వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇటు భర్త కళ్ళే చూస్తే తను అనుకున్నంత పని చేయలేకపోతున్నాడు, కావలసినంత డబ్బును సంపాదించలేకపోతున్నాడు. ఇక ఆ భర్త వ్యసనపరుడైతే, తాగుబోతువాడైతే, తిరుగుబోతువాడైతే, ఇక ఆడదానికి ప్రతిరోజు దినదినగండం, 100 ఏళ్ల ఆయుష్. ఇక వారికే అనారోగ్య సమస్యలు ఉంటే, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉందే, నాకు ఇంకో ప్రాబ్లం ఉందే, ఈ సమస్యలు ఏంటి అని చెప్పి ఈ చిన్న మెదడులో ఎన్నో వేల ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు అన్నీ కూడా మనిషి యొక్క మనసులో తిరుగుతున్నప్పుడు ఆ మనిషి చివరిగా కోరుకునేది ఒక్కటే, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు మనశ్శాంతి కావాలి, నాకు పడుకుంటే సరిగ్గా హాయిగా నిద్ర పట్టాలి, నా పనులు నేను చేసుకోగలగాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది వచ్చేస్తుంది అని చెప్పి ఒక తెలివిగల నిర్ణయం తీసుకుంటారు. బిడ్డ, ఎప్పుడైనా గుర్తుంచుకో, డబ్బు అనేది శాశ్వతం కాదు. డబ్బు అనేది ఆనందాన్ని ఇవ్వదు. డబ్బు అవసరాలను తీరుస్తుంది. నేను కాదు అని చెప్పి చెప్పడం లేదు, కానీ కొన్ని కోట్ల డబ్బులు బ్యాంక్లో మూలుగుతున్నా, కొన్ని కోట్ల విలువ నగలు అనేవి బీరువాలో మూలుగుతూ ఉన్నా, ఒక మనిషి షుగర్తో బాధపడుతున్నా, బీపీతోటి బాధపడుతున్నా, అనారోగ్యంతో ఇంకేదైనా అనారోగ్యం ఉన్నా కూడా ఆ డబ్బు మనిషిని బ్రతికించగలదా? ఆ ఉన్న డబ్బు ఈ మనిషిని ఆరోగ్యంగా మార్చగలదా? ఆ ఉన్న డబ్బు ఇది వరకు తను యవ్వనంలో ఉన్నప్పుడు
తనకి ఏ జబ్బు లేనప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఆ సంతోషాన్ని తిరిగి తీసుకురాగలడా? మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డబ్బుని సంపాదించే వేటలో సమయాన్ని, ఆరోగ్యాన్ని, టైంకి తినడాన్ని, తనని తానే, తన కుటుంబాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి అనేక రకాలైన ఒత్తిడిలతోటి కూడిన జీవితాన్ని గడుపుతూ అనారోగ్యాలు కోరి కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సాధ్యం అంటే, ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? ఇలా వచ్చే డబ్బు మీకు జబ్బులను తీసుకొచ్చి పెడుతుంది. ఆ వచ్చిన డబ్బులతోటి జబ్బులను చూపించుకోవడానికి తప్పితే నీకు ఏ ఉపయోగం ఉండదు. మరి ఏంటి బాబా, ఈ యొక్క పరిస్థితులు, కష్టాల్లో నుంచి మేము ఎలా బయటపడాలి? ఈ యొక్క సంసారం అనే సాగరాన్ని ఎలా ఈదాలి అంటే కనుక, నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. తల్లి, చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళే సమానంగా ఉండవు. అటువంటిది ఎవరో కడుపున పుట్టిన నీ భర్త లేదంటే నీ భార్య నువ్వు చెప్పినట్లుగా నీ ఆలోచనలకు తగ్గట్లుగా ఎలా ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నావు? ఒక ఎమోషన్ అనేది మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తి ఏదో ఒక విషయం మీద మారాలి అని నువ్వు అతన్ని అడిగినప్పుడు అతనిలో మార్పు రాదు అని చెప్పి నీకు తెలిసినా కూడా నువ్వు వాదిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. అలాగే అతను నువ్వు చెప్పిన మాట లెక్క చేయడు అని చెప్పి నీకు తెలిసినా కూడా చెప్పావు అంటే అది నీ పిచ్చితనం అవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక మనిషి నీ మాట వినడు అనుకున్నప్పుడు ఆ మనిషి ఎలాగైనా చావని, నువ్వు దాన్ని వదిలేసేయాలి. ఏ మాట అయితే వినడో ఆ మాట అతనితో అస్సలు చెప్పకూడదు. ఏదైతే జరగదో అది అసలు నువ్వు ఆశించకూడదు. ఆ వ్యక్తి ముందు తాగుతున్నాడు, నువ్వు తాగవద్దు అని చెప్పి సలహా ఇస్తావు. అతను సలహా ఇచ్చేటప్పుడు నేను తాగట్లేదు, నేను తాగను అని చెప్పి అబద్ధం ఆడతాడు. దీని దగ్గర ఇద్దరికీ కూడా గొడవ జరుగుతుంది. ఈ విధంగా గొడవ జరగడం వల్ల మీ ఇంటి పరువు బజారున పడడం తప్పితే అతను తాగి వచ్చినది అవాస్తవం అయిపోదు. అలాగే అతను మారతాడు అనేది సత్యమైపోదు. కాబట్టి ఇక్కడ ఏది జరిగినప్పుడు అనవసరంగా నీ మైండ్లో ఈ ఆలోచనలు అనేవి ఎందుకు? కాబట్టే నీ యొక్క ఫోన్లో మెమరీ అనేది ఫుల్ అయిపోయినప్పుడు అనవసరమైన ఫోటోలను, వీడియోలను, నీకు పనికిరాని వాటిని ఎలా అయితే నువ్వు డిలీట్ చేస్తావో నీ మైండ్లో కూడా నీకు నచ్చని వ్యక్తులను, నీ మాట వినని వ్యక్తులను, నీకు కష్టమైన, నీకు నష్టాన్ని కలిగించి నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను బాధల్లోకి కృంగతీసే ఆలోచనలు ఏవైతే మైండ్లో తిరుగుతూ ఉన్నాయో ప్రతి ఆలోచనను కూడా నువ్వు తీసి పడేసేయాలి. ఎప్పుడైనా కానీ ఒక ఎమోషన్ అనేది మైండ్లోకి వెళ్ళింది అంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే అది అనేక రకాలైన కెమికల్స్ను శరీరంలోకి విడుదల చేస్తుంది. అలా శరీరంలోకి విడుదల చేసిన ఆ కెమికల్స్ అనేవి అనేక రకాలైన జబ్బులకు దారితీస్తాయి. ఒక్క ఆలోచన వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి మనిషికి ఆలోచన అనేది అస్సలు ఉండకూడదు. ఏదైనా కానీ ఇలా మైండ్ నుంచి చాలా విషయాలు తేలికగా తీసిపడేయాలి. ఆ మైండ్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచుకోవాలి, ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఒక వ్యక్తితో ఎప్పుడు అనవసరంగా గొడవకు దిగకూడదు. మూర్ఖులతోటి వాదించకూడదు. మారరు అనుకున్న వ్యక్తులతోటి ఎప్పుడూ కూడా గొడవకి సిద్ధపడి కూర్చోకూడదు. వారితో వాదించడం వలన నీకు చికాకు, తలనొప్పి, అనారోగ్య సమస్యలు తప్ప వారు మారుతారు అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, బాబా భార్యాభర్తలు అన్న తర్వాత భర్తకి తీసుకొచ్చి పెట్టే అధికారమే కదా ఉంటుంది. మరి భార్య అంటే భార్య కావాలి సమాజం కోసం పిల్లలు కావాలి, మాకు భార్య పిల్లలు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం కోసం భార్య పిల్లల్ని అడ్డం పెట్టుకుంటారే తప్ప భార్య యొక్క చిన్న చిన్న అవసరాలను, చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చలేరు. వీరికి పెళ్ళి, ఎందుకు పిల్లలు అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు.
నీ ఆలోచన అనేది సరైనదే కావచ్చు, కానీ నువ్వు అడగడం వల్ల ఫలితం ఉండదు. నువ్వు దాని గురించి ఆలోచించడం వల్ల, అడగడం వల్ల నువ్వు బాగున్న రోజుని కాస్త విషపూరితమైన రోజుగా మార్చేస్తున్నావు. ఈ గొడవ వల్ల నీ కుటుంబంలో అశాంతి అనేది ఏర్పడుతుంది. అతను నువ్వు 100 తిట్లు 1000 తిట్లు తిట్టినా కూడా, 100 సార్లు కూర్చోబెట్టి చెప్పినా కూడా, ఒక్కసారి చెప్పావా, 2 సార్లు చెప్పావా, ఇంకా వదిలేసేయ్. ఇంకా చెప్పేటప్పుడు తను తెలుసుకున్నవాడైతే ఒక్కసారికే మారతాడు. అతను తెలుసుకునేవాడు కాబట్టే ఇన్నిసార్లు చెప్పించుకున్నాడు. ఇన్నిసార్లు చెప్పించుకోవడం వల్ల నీకు నష్టం తప్పితే అతను మారడు అని చెప్పి నీ మనసాక్షికి కూడా తెలుసు. అయినా కూడా ఏదో ఒక చిన్న ఆశ అనేది నిన్ను పదే పదే మాట్లాడేలా చేస్తుంది. నిన్ను పదే పదే గొడవ పడేలా ప్రోత్సహిస్తుంది. అది నువ్వు తీసివేయాలి అని చెప్పి నేను చెప్తున్నా. ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి సంతోషం వారిది, ఎవరి ప్రశాంతత వారిది, ఎవరి జీవనశైలి వారిది. నువ్వు అతన్ని పోషించలేదు అంటే నువ్వు ఏదన్నా చేసుకో, నువ్వు నీ బిడ్డలకి పెట్టుకో, నువ్వు నీ బిడ్డల్ని పోషించుకో. అంతేకాని అతను ఇవ్వాలి నేను పెట్టాలి అంటే ఉన్నంతలోనే సర్దుకుపో. అంతేకాని అతిగా ఆలోచించొద్దు. అతిగా ఆలోచించడం వల్ల మానసికమైన సమస్యలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. మానసికమైన సమస్యలు పెరగడం వల్ల యాంగ్జైటీ వస్తుంది. దీనివల్ల గుండెల్లో దడ వస్తుంది. ఈ దడ వల్ల లేనిపోని సమస్యలు అనేవి నిన్ను చుట్టుముట్టి వెంటాడి వేధిస్తాయి. ఒకదానితో పోయేది గోరంతతో పోయేది గొడ్డలి వరకు తెచ్చుకోకూడదు. తల్లి, ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఎమోషన్స్ అనేవి నెత్తిన ఒక 25 కేజీల బియ్యపు బస్తాను పెట్టి నువ్వు అంటే ప్రతిరోజు నీ జీవితం అంతా మొయ్యాలి అంటే నీకు అది సాధ్యపడుతుందా చెప్పు? నువ్వు మోయగలవా? ఒక అరగంట పెట్టుకోగలుగుతావు, తర్వాత నా వల్ల కాదు అని చెప్పి పడేస్తావు. అటువంటివి అంతకంటే బరువైన ఆలోచనలను నీ మెదడులో పెట్టుకొని జీవితాంతం నువ్వు మోస్తున్నావు అంటే నువ్వు ఎంత పిచ్చిదానివో ఒక్కసారి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నం చెయ్యి. తల్లి, ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. అలాగే ఈ యొక్క డాబాలు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, బంగారాలు, పొలాలు, ఆర్భాటాలు, స్థలాలు ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎప్పుడైనా కానీ నా భర్త ఇలా, నీ భర్త అలా అని చెప్పి ఒకరికొకరు చెప్పుకోవడాలు, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడాలు, నలుగురు కూర్చున్నప్పుడు నీ బాధలు వారికి చెప్పడాలు, వారి బాధలు నువ్వు వినడాలు అంతవరకు అయితే ఓకే. కానీ నా భర్తలాగా వారి భర్త లేరే, నా భర్త అలా మంచోడే, వారి భర్త మంచివాడు కాదే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఆయన ఇది తీసుకొచ్చాడు, నువ్వు ఎందుకు తీసుకురావు అని చెప్పి ఇంట్లో గొడవ పడడం, ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు. ఎవరి జీవితాలు వారివే, ఎవరి బ్రతుకులు వారివే, ఎవరి కష్టాలు వారివే, ఎవరి సుఖాలు వారివే. మళ్ళీ చెప్తున్నాను, చేతికి ఉన్న 5 వేళ్ళే సమానంగా ఉండవు. అటువంటిది వాళ్ళ భర్తని నీ భర్తని ఒకే ఆలోచన విధానంతో ఎలా ఉంటారు చెప్పు? కొంతమంది బాగా సంపాదించాలని ఆశతోటి తపనతోటి ఉంటారు. వారికి ఎన్ని రోగాలు ఉన్నాయో, వారు ఎన్ని అప్పుల్లో ఉన్నారో, వారికి ఎంత టార్చర్ ఉందో, వారు ఎంత నరకం అనుభవిస్తున్నారో అది వారి ప్లేస్లోకి వెళ్ళి మనం చూస్తే తెలుస్తుంది. నువ్వు రోజుకి 200 300 తెచ్చుకుంటున్నావు, కానీ నీకు ఏ అప్పులు లేవు. నీకు తిన్న అన్నం అనేది చక్కగా జీర్ణమైపోతుంది. అలాగే పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. నిన్ను అడిగితే వాళ్ళు అంటే నెల వచ్చేసరికి ఇది కట్టాలి అది కట్టాలి అని చెప్పి ఏ టెన్షన్స్ కూడా నీకు ఉండవు. హ్యాపీగా నీ యొక్క లైఫ్ని నువ్వు గడుపుతూ ఉంటావు. అలా ఉండాలి జీవితం అంటే. తల్లి, ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని చూసి మనం ఏడవకూడదు. ఎదుటి వారి యొక్క ఎదుగుదలను చూసి మనం కూడా అంతే స్పీడ్గా ఎదగాలి అని చెప్పి అనుకోకూడదు. అలాగే ఆ యొక్క స్పీడ్లో, ఆ యొక్క టెన్షన్లో, ఆ యొక్క ఒత్తిడిలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అనేవి తెచ్చుకోకూడదు. ఇక్కడ భర్త విషయంలో భార్య ఒత్తిడి చేయకూడదు, భార్య విషయంలో భర్త కూడా ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ ఆ భర్త మూర్ఖుడైతే, నువ్వు చెప్పిన మాట వినకపోతే, నువ్వు చెప్పింది చెయ్యకపోతే, అతనిలో ఉండే వ్యసనాలను మార్చుకోకపోతే, అతని కర్మకు అతన్ని వదిలిపెట్టి నీ మానాన నీ జీవితాన్ని ఎలా గడపాలి అనేది నువ్వు ఆలోచించుకొని ముందుకు వెళ్ళు. అంతేకాని
నువ్వు అతని కోసం ఆలోచిస్తూ అతనితో గొడవ పడుతూ నీ జీవితాన్ని నువ్వు నరకప్రాయం చేసుకోకూడదు. ఎప్పుడూ ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో. నీ మైండ్ ఏదైతే ఉందో అక్కడ ఏ ఆలోచన ఉండకూడదు. ఒక తెల్లటి కాగితంలాగా నీ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. తప్పితే లేనిపోని ఎమోషన్స్, లేనిపోని ఆలోచనలు, టెన్షన్లు, భయాలు, ఒత్తిడిలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు, ఆందోళనలు, డబ్బు గురించి వేదన చెందడాలు ఇటువంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు. నువ్వు రేపటి గురించి ఆలోచించకూడదు. నిన్నటి గురించి తలుచుకుని బాధపడకూడదు. ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నానా, ఆనందంగా ఉన్నానా అని చెప్పి నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వగలిగితే అదే నీకు 100 ఏళ్ల భవిష్యత్తును ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి. ఇది చెప్పేటప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ బాబా ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు, నా భర్త చేసే పనులు చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా కోపం అనేది తన్నుకొని వస్తుంది. నేను ఏం చేయాలి అంటే అలా కోపం తన్నుకొని వచ్చినా కూడా నువ్వు ఆ సమయంలో నేను చెప్పే ఈ మాటలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని కోప్పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. అతను డి అంటే నువ్వు డి అనకూడదు. అతను ఏదన్నా మాట అన్నప్పుడు నువ్వు సైలెంట్ అయిపోవాలి. నువ్వు సైలెంట్ అయిపోయి అతను ఎన్ని బాధలు పెడుతున్నా కూడా నువ్వు భరించుకుంటూ వస్తున్నావు అంటే కనుక అతనిలో ఒకరోజు మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ మార్పు అనేది ఎంత హాయిగా ఉంటుంది అంటే కనుక నువ్వు పట్టిన ఓర్పుకి భగవంతుడు ఒకరు ఉన్నారు, ఆయన సమాధానం ఇస్తారు, ప్రతీదీ కూడా ఆయన చూసుకుంటారు అనేది నువ్వు మాత్రం మర్చిపోకూడదు. ఎవరి లెక్కలు ఎలా తీర్చాలో, ఎవరి ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వాలో, ఎవరి కర్మానుసారం వారు ఏది అనుభవించాలో ప్రతీదీ కూడా ఆయనకు తెలియంది ఏది కూడా లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. నీటి మీద బుడగలాంటి ఈ జీవితాన్ని అనుక్షణం టెన్షన్ తోటి, ఒత్తిడితోటి, ఎదుటి వారిలో మార్పు రావడం కోసం ఎదురు చూడడంతో, ఇటువంటి తపనలతోటి నీ జీవితాన్ని సంతోషంగా లేకుండా బాధతోటి గడుపుతూ ఆనందం అనేది లేకుండా నువ్వు వృధా చేసుకుంటూ ఉంటున్నావు. ఇలా వృధా చేసుకోవడం నీ పిచ్చితనానికి నిదర్శన. నువ్వు పిచ్చిదానివి అని చెప్పి 10 మంది కూడా ఖచ్చితంగా చెప్పుకునే రోజు అనేది వస్తుంది. కాబట్టి ఇటువంటి వృధా ప్రయత్నాలు అనేవి చేయవద్దు. నీకు అకౌంట్లోకి 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పాను కదా తల్లి. ఆ 1,00,000 రూపాయల కంటే కూడా విలువైనది నీ ఆరోగ్యం. నీవు ఎన్ని లక్షలు పోగు చేసినా, సంపాదించినా ఒక్కసారి ఆరోగ్యం పోయింది అంటే కనుక నువ్వు 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా పోయే ప్రాణాన్ని ఆపలేవు. నీ ఆరోగ్యం, నీ శరీరం దేవాలయం లాంటిది. ఆ యొక్క మనసు అనేది చాలా శుద్ధిగా, ప్రశాంతంగా ఉండాలి. అనవసరంగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరి మాటల్లో పడిపోవద్దు. ఎవరిలో మార్పు రావాలని ఎదురు చూడొద్దు. ప్రశాంతంగా జీవితాన్ని గడపడం నేర్చుకుంటే అదే నీకు 1,00,00,000 రూపాయలను తీసుకొచ్చి పెడుతుంది తల్లి. 1,00,000 కాదు, 1,00,00,000 రూపాయలను తెచ్చిపెడుతుంది. నేను చెప్పే మాటల్లో ఉండే ఆంతర్యం అనేది నువ్వు గ్రహించావు అని చెప్పి అనుకుంటున్నాను అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.